హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం. నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు. శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం పోలీస్ స్టేషన్ సబ్ జైల్ ఆవరణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం నందు శ్రావణ మాసంలో మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతం ఇవాళ ఎంతో ఘనంగా జరుగుతుంది. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొదటి మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతం ఇవాల్టి రోజున ఈ ఆలయంలో నిర్వహిస్తున్నారు. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం సుఖశాంతుల కోసం ఆచరించేటటువంటి ముఖ్యమైన వ్రతం ఈ యొక్క మంగళ గౌరీ వ్రతం. శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు ఈ వ్రతం ప్రారంభించాలి. అంటే మంగళ గౌరీ వ్రతంలో తప్పకుండా చదవాల్సింది వినాల్సింది ఆ యొక్క గౌరీ దేవి కథ. ఈ కథలో అమ్మవారి మహిమ, వ్రతం యొక్క ప్రాముఖ్యత అనేది మనకు వివరించబడుతుంది. వ్రతం చేసేవారు ఉపవాసం ఉండి అమ్మవారిని మనసారా ధ్యానిస్తూ భక్తితో పూజించాలి. ఈ వ్రతం శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం సందర్భంగా కనకదుర్గమ్మ మహాలక్ష్మి గుడి దగ్గర ఇక్కడ లైవ్ పెట్టడం జరిగింది. బద్వేల్ పిల్లోడు ఛానల్ నుంచి పొద్దున్నుంచి ప్రత్యక్ష ప్రసారం లైవ్ మొత్తము వీళ్ళు వీడియో టెలికాస్ట్ చేశారు. చూసేవాళ్ళు లైవ్ ఛాన్స్ లేని వాళ్ళు వీడియోస్ అయినా చూడండి, లేదంటే ఈ ఛానల్ బద్వేల్ పిల్లోడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నుంచి కనకదుర్గమ్మ మహాలక్ష్మిది దగ్గర ఉండి వీళ్ళు అంతా షూట్ చేసి వీడియోలు అన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది. సో సబ్స్క్రైబ్ బద్వేల్ పిల్లోడు ఛానల్. మనమందరము దైవ ప్రసారాలు చూడాలి అనే ఉద్దేశంతో వీళ్ళు మనకి దైవ ప్రసారాలు లైవ్లో కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్. హాయ్ అందరికి నమస్కారం. మంగళ గౌరీ వ్రతానికి స్వాగతం సుస్వాగతం. ఏటా ప్రతి సంవత్సరంలో ముత్తైదులు అందరూ ఎదురు చూసే మాసం ఏదైనా ఉంది అంటే అది ఒక్క శ్రావణ మాసం మాత్రమే. ఎందుకంటే శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రత కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. అలాగే మరొకటి ఏంటంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం కూడా మహిళలు ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. ఈ యొక్క మంగళ గౌరీ వ్రతం ఇవాల్టి రోజున ఎంతో ఘనంగా ఇక్కడ ఆలయంలో జరుగుతుంది. మంగళ గౌరీ వ్రతం మహిళలు ఇవాల్టి రోజున మంగళ గౌరీ వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి ఇక్కడికి తీసుకొచ్చి ఆ యొక్క కలశం, బియ్యం, పసుపు, కుంకుమ, అక్షింతలు, తమలపాకులు ఇలా ఇతర పూజా సామాగ్రి సిద్ధం చేసుకొని మంగళ గౌరీ వ్రత కార్యక్రమాన్ని ఆచరిస్తున్నారు. అలాగే ఈ యొక్క మంగళ గౌరీ కార్యక్రమంలో దేవి యొక్క కథను వారు చదివి ఆ అమ్మవారికి నైవేద్యం సమర్పించి హారతి ఇస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. అనంతరం వారు హారతి తదనంతరం తరువాత వచ్చినటువంటి ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వడం. మంగళ గౌరీ వ్రత కథను తప్పకుండా చదవాలి. ఎవరైతే చదవలేరో వారు ఇవాల్టి రోజున ఈ కథ జరుగుతుంది. ఈ గౌరీ వ్రతము ప్రత్యేకత ఏమంటే గౌరీ వ్రతం చేసిన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. అలాగే మనకి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా డబ్బు సమస్య కానీ ఆర్థికంగా కానీ లేదా బంధువుల సమస్య ఏదైనా సరే నరఘోష నరదృష్టి ఏదున్నా సరే గౌరీ పూజ చేయడం వల్ల మనకు ప్రశాంతత దొరుకుతుంది. అలాగే మనం గౌరీ పూజ చేసే కోసం ఎందుకంటే ఎప్పుడు మనము సుమంగలిగా ఉండే కోసం ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఏదంటే సుమంగలిగా ఉండాలి. మనం బతికినంత వరకు సుమంగలిగా ఉండాలి. మనము చనిపోయే వరకు మన సుమంగలి చనిపోవడం వల్ల మనకు ఒక ప్రత్యేకత వస్తుంది. ఆ ప్రత్యేకత ఎందుకంటే ఆడవాళ్ళకు కుంకుమ ఇవన్నీ మా ప్రాముఖ్యత కాబట్టి ఖచ్చితంగా మనము సుమంగలి కోసం గౌరీ వ్రతం చేస్తాము. గౌరీ వ్రతం చేయడం వల్ల మనకు సుమంగలిగా ఉంటాము. మన పిల్లలు బాగా చదువుకుంటారు. ఒకవేళ మన పిల్లలు ఉద్యోగం కోసమైనా సరే గౌరీ వ్రతం చేస్తాము. గౌరీ వ్రతము ఇంకా ప్రత్యేకత ఏమంటే మనకి ఏమైనా సమస్యలు ఉన్నా
నరఘోష నరదృష్టి డబ్బు సమస్య ఏదున్నా సరే మనము గౌరీ వ్రతం చేయడం వల్ల మనకు అనాది కాలంగా మన దుర్గమ్మ గుడి బద్వేలు దుర్గమ్మ గుడిలో మన ప్రతీష్ శర్మ గారు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకు లేదా చుట్టుపక్కల ఉన్న పరిసరాల ఆడవాళ్ళకి మంచి అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతీష్ శర్మ గారికి బద్వేలు ఆడవాళ్ళ తరపున అందరికీ నమస్కారం. దుర్గమ్మ గుడి దగ్గర మంగళగౌరి వ్రతం జరుగుతుంది. వేరు వేరు ప్రదేశాల నుంచి ఇక్కడికి మేము వచ్చి దేవుడిని దర్శించుకొని వ్రతం జరుపుకొని అత్యంత వైభవంగా జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. చాలా భక్తులు చాలా మంది వచ్చారు. ఈరోజు ఇక్కడ మంచి కళ్యాణ్ చూడడానికి ప్రతి వారం శుక్రవారం శ్రావణ మాసంలో ఇంకా అత్యంత వైభవంగా జరుగుతుంది. త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మిక త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరి. భక్త మహాశయుల విజ్ఞప్తి. మన కడప జిల్లా బద్వేలు పట్టణంలో పోలీస్ స్టేషన్ సబ్ ఆరును వెలిసిన శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం నందు ఈ యొక్క శ్రావణ మాసంలో మొదటి మంగళవారం ఆనవాయితీకి వస్తున్న గత 12 సంవత్సరాల నుండి ఆనవాయితీకి వస్తున్న శ్రీ మంగళ గౌరి వ్రత కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవంగా అద్భుతమైన కార్యక్రమం నిర్మించారు. మన ఈ యొక్క మంగళగౌరి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సంపూర్ణంగా వాళ్ళ కోరికలు నెరవేరాల కోసం ఈ యొక్క నోములు నోచుకొని సంపూర్ణంగా దీర్ఘ సుమంగళి ప్రాప్తి కోసం ఈ యొక్క నోములు నోచుకుంటూ ఉన్నారు. మరియు ఈ యొక్క మంగళగౌరి కార్యక్రమంలో తెల్లవారుజామున 5 గంటల నుండి అమ్మవారి ప్రత్యేక అభిషేకము, మరి అమ్మవారి ఐటాకులతో ప్రత్యేక అలంకరణ, మరి వచ్చే భక్తులకు ఎటువంటి అశోకం కలగకుండా తీర్థ ప్రసాదాలు, మరి యొక్క పూజా కైంకర్య యజమానస్య మరి సంపూర్ణంగా అమ్మ అనుగ్రహంతో సంపూర్ణంగా ఈ యొక్క కోరికలు నెరవేరాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క గౌరీ నోములు నోచుకొని ప్రారంభం చేశారు. ఇది ఆనవాయితీగా వస్తున్నారు. ఈ యొక్క గౌరీ నోములు ఎందుకు చేయాలి అంటే వివాహం కానీ వాళ్ళ వివాహం కానీ, మన సంతానం లేని వారి సంతానం కానీ, మళ్ళీ దీర్ఘ సుమంగళి ప్రాప్తిగా భర్తకు అనారోగ్య దోషాలను కూడా ఇతర సమస్య ఏమన్నా కూడా మన ఆలయంలో వస్తే సంపూర్ణంగా సంవత్సరం ఒకసారి శ్రవణ మాసంలో మొదటి మంగళవారం నాడు ఈ యొక్క కైంకర్యం చేయడం ఆనవాయితీగా వస్తున్నారు. అదే విధిగా ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క గౌరీ నోములు నోచుకున్నారు. కావున ప్రతి ఒక్కరు ఇలాగే ప్రతి సంవత్సరంలో అమ్మవారి గౌరీ నోములు నోచుకొని ఈ యొక్క వాళ్ళ కోరికలు నెరవేరి అమ్మవారి వేడుకొని సంపూర్ణంగా అమ్మ అనుగ్రహం పొందాలని అమ్మ కృపకు పాత్రగా కోరుచున్నారు. ఈ యొక్క ముఖ్యంగా ఈ గౌరీ నోములు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కోసం కావున ఈ యొక్క గౌరీ నోములు నోచుకుంటారు. వాళ్ళకి సంపూర్ణ దీర్ఘ సుమంగళి ప్రాప్తికి లక్ష్మీ కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు ఆ యాగ కలుగును అమ్మవారి కృపకు పాత్రగా కోరుచున్నారు. ఓం శ్రీ స్వస్తి శ్రీ మాత్రే నమః. పులిహోర, అన్నము, పప్పు, కేసరి, తాలింపు.